నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. సో మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరికి కొంత అడ్వాంటేజ్ ఉండబోతుంది, ప్రస్తుతానికి ఎవరెవరు ఏ అభ్యర్థులను ప్రకటించారో మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి పశ్చిమ గోదావరిలో ఎట్లయితే జనసేనకు 3 సీట్లు కేటాయించారో అలాగే తూర్పుగోదావరిలో కూడాను జనసేనకు 3 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. సో మనం ఒకసారి అన్ని నియోజకవర్గాలు ఏదైతే తూర్పుగోదావరికి సంబంధించి 19 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 19 నియోజకవర్గాలు మనం ఒకసారి చూద్దాం. సో మొదటిగా మనం రంపచోడవరం చూసుకున్నట్లయితే నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో ఉన్నారు. అలాగే వంతల రాజేశ్వరి 2019లో వంతల రాజేశ్వరి పోటీ చేశారు. సో రెండవ నియోజకవర్గం జగ్గైపేట తోట నరసింహులు వైసీపీ ఆయనకు సంబంధించి గతంలో 93,496 ఓట్లతో గెలిచాడు. అలాగే జ్యోతుల నెహ్రూ 2019లో టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆయన 70,131 సీట్లు వచ్చినాయి. సో అలాగే జనసేనకి మనం ఒకసారి 2019లో చూసుకున్నట్టయితే పటంశెట్టి సూర్యచంద్ర జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. ఈయనకు 10,649 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వరుపుల సుబ్బారావు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు ప్రస్తుతం. అలాగే వరుపుల సత్యప్రియ ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. సో మనం ఒకసారి గతం అంటే 2019కి సంబంధించి మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే వరుపుల రాజా టీడీపీ తరఫున పోటీ చేశారు. అలాగే వరుపుల తమ్మయ్య బాబు జనసేన తరఫున పోటీ చేశారు. ఆయన పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీ తరఫున ఆయన పోటీ చేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించుకుంటే ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థిగా వంగ గీతను అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ తరఫున 2019లో ఆయన పోటీ చేశారు. ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. సో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి వర్మ 2019లో పోటీ చేస్తున్నారు ఆయన. సో ఒకవేళ 2019 కనుక మనం చూసుకున్నట్లయితే దొరబాబు వైసీపీ నుంచి 2019లో ఆయన 83,459 ఓట్లు రాగా 44.71% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. టీడీపీ తరఫున ఎస్విఎస్ఎన్ వర్మ 68,470 ఓట్లు తెచ్చుకోగా దీనికి 36.68% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. ఒకసారి జనసేనకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మాకినీడి శేషుకుమారి 28,011 ఓట్లు అయితే వచ్చినాయి. అలాగే 15% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. అంటే దాదాపుగా ఇక్కడి నుంచి అభ్యర్థిని మార్పులు చేర్పులు అయితే కూడా జరిగిన వైసీపీలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి కాకినాడ రూరల్కి సంబంధించి కురసాల కన్నబాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఈ కాకినాడ రూరల్ సీట్ని అయితే కొంత జనసేనకు కేటాయించడం జరిగింది. ఇంకా అభ్యర్థిని అయితే ప్రకటించాల్సి ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా 3 నియోజకవర్గాలు జనసేనకు కేటాయించడం కూడా జరిగింది. మనం 2019కి చూసుకున్నట్లయితే ఒక్కసారి 2019లో కురసాల కన్నబాబు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన 74,068 ఓట్లయితే సాధించారు. ఒకసారి ఓట్ షేరింగ్ మనం చూసుకున్నట్లయితే కురసాల కన్నబాబుది 40.14% ఆయన అక్కడి నుంచి ఓట్ షేరింగ్ అయితే ఆయనకు వచ్చింది. సో పిల్లి అనంతలక్ష్మి టీడీపీ తరఫున ఆవిడ పోటీ చేశారు. 65,275 ఓట్లు అయితే ఆవిడకి వచ్చింది. దాదాపుగా 35.38% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పట్నం వెంకటేశ్వరరావు 40,000 ఓట్లకు పైచిలుకు వచ్చిన ఆయనకి 22.09% ఆయనకి ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. కాకినాడ అర్బన్కి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరఫున ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా 2019లో ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని అయితే ప్రకటించాల్సి ఉంది. వనమాడి వెంకటేశ్వరరావు ఈయనకి సంబంధించి 2019లో మాత్రం ఆయన పోటీ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరఫున ఆయన పోటీ చేశారు. దాదాపుగా ఆయనకి వచ్చిన ఓట్లు అయితే 73,890 ఓట్లు రాగా 34.84 ఓట్ షేరింగ్తో ఆయన అక్కడ విజయం సాధించారు. మనవాడి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన అక్కడ. అలాగే జనసేన అభ్యర్థి శశిధర్ 30,000 పైగా ఓట్లు వచ్చినాయి ఆయనకి. సో ఈసారి ఇక్కడ జనసేన అలాగే టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది, అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి గతంలో అంటే విడివిడిగా పోటీ చేశారు, ఇప్పుడైతే కూటమి అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత వాళ్ళిద్దరికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే అభ్యర్థికి ఎవరైతే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. మరొక నియోజకవర్గం చూసుకుందాం. తుని నియోజకవర్గానికి సంబంధించి దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే దివ్య టీడీపీ నుంచి బరిలో ఉన్నారనమాట. సో మనం ఒకసారి 2019కి చూసుకున్నట్లయితే కారుమూరి వెంకటేశ్వరరావు ఇక్కడ వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన వైసీపీ అభ్యర్థిగా
పోటీ చేశారు 2019లో. సో ఆయనకి 75,975 ఓట్లు రాగా 40.31% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి అరిమిల్లి రాధాకృష్ణ ఆయన గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు. రాధాకృష్ణకి సంబంధించి 73,000 దాదాపుగా 73,000 పైగా ఓట్లు వచ్చినాయి. అలాగే పసుపులేటి వెంకటరామారావు కూడా 32,000 దాకా ఓట్లు వచ్చినాయి. సో అంటే ఇప్పుడు దాదాపుగా చాలా తక్కువ మెజారిటీ ఏదైతే గతంలో గెలిచారో, గతంలో ఎవరైతే 75,000 ఓట్లు వచ్చినాయో వైసీపీ అభ్యర్థికి కేవలం 2-3 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూటమి అభ్యర్థులకు ఈ ఏరియాలో ఎక్కువ ఛాన్స్ ఉండే మనకి కనిపిస్తుంది, ఛాన్స్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం మనం. రాజమండ్రి సిటీ మార్గాని భరత్ అలాగే ఆదిరెడ్డి భవానీ కూడా ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. మార్గాని భరత్ వైసీపీ తరఫున, అలాగే ఆదిరెడ్డి భవానీ టీడీపీ తరఫున ఉన్నారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2019కి సంబంధించి ఆదిరెడ్డి భవానీ టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి అక్కడ విజయం సాధించారని కూడా మనకు తెలుసు. 83,000 పైచిలకు ఓట్లు అయితే వచ్చినాయి. దాదాపుగా 50% ఓట్ షేరింగ్ కూడా వచ్చింది ఆవిడకి. తర్వాత రౌతు సూర్యప్రకాశ్రావు వైసీపీ నుంచి ఆయన కేవలం 53,000 అంటే దాదాపుగా 30,000 మెజారిటీ ఓట్లు అయితే వచ్చినాయి. ఎందుకంటే దీనికి సంబంధించి రాజమండ్రి సిటీకి సంబంధించి కొంత టీడీపీకి పట్టుండే అవకాశం ఉంది. అట్లాగే జనసేనలో కూడా అత్తి సత్యనారాయణకు కూడా దాదాపుగా 23,000 ఓటింగ్ అయితే గతంలో వచ్చింది. సో ఈసారి కూటమి అభ్యర్థి ఎవరి నుంచినా సరే, ఎవరు నిలబడ్డా సరే కొంతమేర వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ప్రజలు కూడా మొగ్గు చూపే ఛాన్సెస్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో ఒక్కసారి మనం రాజమండ్రి రూరల్కి సంబంధించి చెల్లుబోయిన వేణుని వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతానికి ప్రకటించారు. అట్లాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ సీనియర్ నేత అక్కడి నుంచి ఈసారి కూడా పోటీ చేయబోతున్నారు. 2019లో ఆయన పోటీ చేసి విజయం సాధించారు. దాదాపుగా 74,000 ఓట్ల పైచిలకు ఆయనకు వచ్చినాయి. తర్వాత ఆకుల వీర్రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకి 63,000 ఓట్ల పైచిలకు వచ్చినాయి. అలాగే ఇక్కడ మరొక బలమైన అభ్యర్థి జనసేన తరఫున కూడా ఉన్నారు. జనసేన అభ్యర్థి కూడా కొంత బలంగానే కనిపిస్తున్నారు. కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థి, ఆయన అక్కడ 42,685 ఓట్లు ఆయన గతంలో వచ్చాయి. సో ప్రస్తుతానికి కూటమి అభ్యర్థులకైతే ఏ నియోజకవర్గంలో చూసుకున్నా చాలా క్లియర్గా ఉండే మెజారిటీ వచ్చే ఛాన్స్ అయితే చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈసారి వైసీపీకి సంబంధించి వైనాట్ 175 అంటున్నారు. అలాగే టీడీపీ జనసేన అభ్యర్థులు అయితే వైనాట్ పులివెందులు అంటున్నారు. నిజంగా ఈసారి ఫైట్ అనేది చాలా హోరాహోరీగా ఉండే పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కూటమి అభ్యర్థులు చాలా బలంగా కనిపిస్తున్నారు. బికాజ్ వాళ్ళకున్న ఓట్ షేరింగ్ కానీ, రాజకీయ సమీకరణాలు కానీ, కుల సమీకరణాలు కానీ వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంతమేర అడ్వాంటేజ్, గెలుస్తారు గెలవరు అనే దానికన్నా కొంత అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. వాళ్ళు పై చేయి సాధించే అవకాశం కూడా ఉంది. సో ఇక మరొక నియోజకవర్గం అనపర్తి చూసుకుందాం. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే గతంలో పోటీ చేసిన నలిమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో సూర్యనారాయణ రెడ్డి గతంలో ఆయన గెలిచారు. 111,000 అంటే దాదాపుగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆయనకి చాలా పెద్ద మొత్తంలో ఓట్లు వచ్చినాయి. దాదాపుగా 59.86% ఓట్ షేరింగ్తో 111,000 పైచిలకు ఓట్లు అయితే వచ్చినాయి. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకి దాదాపు 56,000 ఓట్ల పైచిలకు వచ్చినాయి అనమాట. సో ఈ నియోజకవర్గంలో కొంతమేర ఇక్కడ జనసేన అభ్యర్థి వెనుకబడ్డట్టే చెప్పుకోవచ్చు మనం. కేవలం 12,000 పైచిలకు ఓట్లతోనే ఆయన ఉన్నారు. సో ఈసారి ఏది ఏమైనా సరే వైసీపీ అభ్యర్థిగా అక్కడ ఉన్న అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఆయన 111,000 ఓట్ల పైచిలుకున్నాయి. కాబట్టి సో డెఫినెట్లీ ఆయనకైతే మళ్ళీ ఛాన్సెస్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరిలోనే ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి పొన్నాడ వెంకట సతీష్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థి అక్కడ దట్ల సుబ్బరాజు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన. సో మన ఒక్కసారి 2019 కనుక చూసుకుంటే పొన్నాడ వెంకట సతీష్ వైసీపీ అభ్యర్థి ఆయన 78,522 ఓట్లతో 40.89 ఓట్ షేరింగ్తో అయితే ఆయన విజయం సాధించారని కూడా మనకు తెలుస్తుంది. అలాగే దట్ల సుబ్బరాజు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అక్కడ 72,000 ఓట్ల పైచిలుకు నుంచి 38 ఓట్ షేరింగ్ అయితే ఆయనకు వచ్చింది, 38%. అలాగే ఇక్కడ కొంత జనసేన అభ్యర్థి కూడా కొంత బలంగా కనిపిస్తున్నారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థి అంటే ఈ జనసేన ఓట్లన్నీ కూడాను టీడీపీకి కూటమికి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. పితాని బాలకృష్ణ ఆయన గతంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. దాదాపు 33,334 ఓట్లతో 17.36% ఓట్ షేరింగ్ అయితే ఆయనకి అక్కడ వచ్చిందని తెలుస్తుంది మనకి. అలాగే అమలాపురానికి మనం ఒకసారి వెళ్దాం. అమలాపురం ప్రతి ఒక్కటి అంటే ఈ కోనసీమ జిల్లాల్లోనే అమలాపురం అనగానే కొంత ఫేమస్, ఆ పేరే ఫేమస్ అమలాపురం అనేది. ఒకసారి అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి
మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే పినిపే సతీష్ వైసీపీ అభ్యర్థి, పినిపే సతీష్ వైసీపీ అభ్యర్థికి ఇక్కడ ఇచ్చారనమాట. ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచే పోటీ చేశారు ఆయన. అలాగే మనం ఒకసారి ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ అభ్యర్థి ఇక్కడ 2019లో ఉన్నారు ఆయన. అలాగే పినిపే విశ్వరూప్ కుమారుడే అయిన పినిపే సతీష్ ఇప్పుడు పోటీలో ఉన్నారు. 2019లో పినిపే విశ్వరూప్ 72,000 ఓట్ల పైచిలకి ఆయన ఓట్లు వచ్చినాయి. ఐతాబత్తుల ఆనందరావుకి టీడీపీ అభ్యర్థి 46,000 ఓట్లు వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం ఒక 1000 ఓట్లు 1100 ఓట్ల తేడానే కనిపిస్తుంది టీడీపీకి జనసేనకు కూడాను. ఇక్కడ శెట్టిబత్తుల రాజాబాబు 45,000 ఓట్లు వచ్చినాయి. ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో టీడీపీ అభ్యర్థికి కూడా 46,000 ఓట్లు వచ్చినాయి ఐతాబత్తుల ఆనందరావుకి సంబంధించి. సో దీనికి సంబంధించి ఈక్వల్గా జనసేన టీడీపీ అక్కడ ఈక్వల్గా ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది అక్కడ. అంటే టఫ్ ఫైట్, ఇది గెలుస్తారు అని చెప్పలేం కానీ కొంతమేర టఫ్ ఫైట్. ఎందుకంటే బికాజ్ అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి ఇంటికి కూడాను సంక్షేమ పథకాలు రీచ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి మా యొక్క అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపిస్తారు ప్రజలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్న పరిస్థితి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. సో దాని నిమిత్తమే వై నాట్ 175 అని కూడా చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాల్లో కొంతమేర జగన్ ఓట్ షేరింగ్ అనేది తగ్గింది. జగన్కి కొంతమేర వ్యతిరేకత అర్బన్ ఏరియాస్లో, అట్లాగే మిడిల్ క్లాస్ పీపుల్స్లో కొంతమేర వ్యతిరేకత వచ్చింది. కానీ రూరల్ ఏరియాస్లో క్షేత్రస్థాయిలో అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. వాళ్ళ ఓట్ బ్యాంక్ కానీ ఓట్ షేరింగ్ కానీ పెరగొచ్చే తప్ప తగ్గే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదు. బికాస్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. అంటే ఎవరు మధ్యలో ఎవరిని బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రతి ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కగానే డబ్బులు అకౌంట్స్లో పడిపోతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి రూరల్ ఏరియా ఓటింగ్ అంతా కూడాను వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే సూచనలు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. సో ఇక మరొక నియోజకవర్గానికి వెళ్దాం మనం. గన్నవరం నియోజకవర్గానికి, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి మోకా రమాదేవి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే నేలపూడి శ్రీధర్ బాబు 2019లో ఆయన అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా టీడీపీ అభ్యర్థిని ఇక్కడ ప్రకటించలేదు కాబట్టి ఒకసారి మనం గతంలో 2019లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే కొండేటి చిట్టిబాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించారు. 67,373 ఓట్లతో ఆయన విజయం సాధించారు. అలాగే శ్రీధర్ బాబు ఇంతకుముందు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి సో ఆయన 45,166. అంటే ఇప్పుడు చేంజ్ వచ్చిందనమాట. ఇంతకుముందు నేలపూడి శ్రీధర్ బాబు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖచ్చితంగా కొంత ఇక్కడ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. సో ఎందుకంటే జనసేన అభ్యర్థి కూడా కొంత బలంగానే ఇక్కడ ఇంతకుముందు పాముల రాజేశ్వరీదేవి ఆవిడ కూడా కొంతమేర ఓట్లు అయితే బాగా వచ్చినాయి. 36,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. అంటే జనసేన అభ్యర్థికి 36,000 వస్తే టీడీపీ అభ్యర్థికి 45,000, దాదాపుగా ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 80,000 ఓట్లు పైచిలకు వచ్చే ఛాన్స్ అవుతుంది. కొంతమేర అడ్వాంటేజ్ అంటే గతంలో 2019లో చూసుకుంటే కేవలం వైసీపీకి 67,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 80,000 దాటుతున్నాయి కాబట్టి కొంతమేర పై చేయి సాధించవచ్చు, అడ్వాంటేజ్ ఉండొచ్చు. మరొక ప్రక్క ఇంకోటి ఏంటంటే గన్నవరంకు సంబంధించి కొంతమేర విలేజ్ భాగాలు కూడా ఉన్నాయి కాబట్టి విలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్లు కనుక క్షేత్రస్థాయిలో ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంది కాబట్టి వాళ్ళ ధైర్యం అదే అని చెప్పుకోవచ్చు. కొంతమేర ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థులు వాళ్ళ యొక్క పై చేయి సాధించే అవకాశం కూడా కొంతమేర కనిపిస్తుంది. ఇకపోతే మరొక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను జనసేన గెలిచిన ఒకే ఒక్క స్థానం రాజోలు. ఈ రాజోల్లో రాపాక వరప్రసాద్ ఇంతకుముందు జనసేన అభ్యర్థిగా గెలుపొందారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన జనసేన అభ్యర్థిగా గెలుపొంది ఆయన వైసీపీలో జాయిన్ అవ్వడం, అలాగే ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడాను రాపాక వరప్రసాద్కి టికెట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థిగా అంటే ఇది జనసేన టీడీపీ అలయన్స్లో భాగంగా జనసేనకు ఈ నియోజకవర్గం వదిలేయడం జరిగింది. ఎందుకంటే గెలిచిన ఒకే ఒక్క స్థానం గతంలో. సో అందుకనే దీనికి టీడీపీ వాళ్ళు కూడాను ఎలాంటి మారు మాట్లాడకుండా జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించడం కూడా జరిగింది. మనం ఒకసారి 2019లో చూసుకున్నట్లయితే రాపాక వరప్రసాద్ 50,000 ఓట్ల పైచీలకు వచ్చినాయి. అలాగే బొంతు రాజేశ్వరరావు వైసీపీ అభ్యర్థి 49,000 ఓట్ల పైచీలకు, అంటే కేవలం ఒక 700 మెజారిటీతోనే ఇక్కడ రాపాక వరప్రసాద్ గెలవడం జరిగింది. అలాగే గొల్లపల్లి సూర్యారావు టీడీపీ అభ్యర్థి ఇక్కడ 3వ స్థానానికి ఉంటారు. అంటే విచిత్రం ఏంటంటే జనసేన ఫస్ట్ ఉంటే వైసీపీ సెకండ్ ప్లేస్, టీడీపీ థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి అందుకు జనసేనకి ఈ యొక్క నియోజకవర్గాన్ని వదిలేయడం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి మరొక నియోజకవర్గానికి వెళ్దాం. కొత్తపేట నియోజకవర్గం. ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే బండారు సత్యనారాయణరావుని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగింది ఇక్కడ. సో మరొకసారి మనం 2019 కనుక పోటీ ఎట్లుందో మనం ఒకసారి చూద్దాం. 2019లో చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే 82,000 ఓట్ల పైచిలకు ఆయనకు వచ్చినాయి.
దాదాపుగా 40.52% ఓట్ షేరింగ్ అయితే మంచిగా వచ్చింది ఇక్కడ. అట్లాగే బండారు సత్యనారాయణరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. 78,000 పైచిలకి ఓట్లు వచ్చినాయి. అంటే కేవలం 3,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారు. అట్లాగే బండారు శ్రీనివాసరావు జనసేన అభ్యర్థి కూడా కొంత పెద్ద ఎత్తున ఓట్ షేరింగ్ అయితే ఇక్కడ రాబట్టడం జరిగింది. 17.57%తో 35,833 ఓట్లు అయితే జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాసరావు ఇక్కడ నుంచి ఆయన ఓట్లు సాధించారనమాట. సో ఇక్కడ మన జనసేన టీడీపీ ప్రస్తుతానికి విడివిడిగా పోటీ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ 20,000 ఓట్లు, మనం 30,000-40,000 అట్లా జనసేనకు వచ్చిన దాదాపుగా 49,000 కూడా పవన్ కళ్యాణ్ తర్వాత 49,000 ఓట్లు చాలా పెద్ద ఎత్తున వచ్చిన ఓట్లు కూడా ఉన్నాయి. సో కొంతమేర ఇప్పుడు టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కడ అర్బన్ ఏరియాస్లో ఖచ్చితంగా జనసేన అట్లాగే టీడీపీ వాళ్ళు కొంత పైచేయి సాధించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరి ఓట్ షేరింగ్ కొంత బలంగానే ఉంది. క్షేత్రస్థాయిలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి కొంతమేర అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 5 జిల్లాల్లో కూడా జనసేన కొంత ఓట్ షేరింగ్ ప్రస్తుతానికి పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన 3 జిల్లాలు పక్కన పెడితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో కొంతమేర పెరిగిందని మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక మరొక నియోజకవర్గం, ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మండపేట నియోజకవర్గానికి సంబంధించి తోట త్రిమూర్తులు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే జోగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు. 2019లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే జోగేశ్వరరావు టీడీపీ అభ్యర్థి 78,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ఇక్కడ విజయం సాధించారు 2019లో. అట్లాగే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గతంలో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మండపేటలో జోగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇక్కడ నుంచి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా. సో ఇక్కడ కూడా కొంతమేర పిల్లి సుభాష్ చంద్రబోస్ని మార్పులు చేర్పుల్లో భాగంగా పిల్లి సుభాష్ చంద్రబోస్కి టికెట్ ఇవ్వలేదు. వాళ్ళ కుమారుడికి టికెట్ ఇవ్వాలని కూడా వైసీపీ అధిష్టానాన్ని భావించారు. సో రెండో ప్లేస్లో 67,000 పైచిలకు ఓట్లతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటే, మూడో ప్లేస్లో లీలాకృష్ణ జనసేన అభ్యర్థి 35,000 ఓట్లు. గతంలో మనం చూసుకున్నట్లయితే గత నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గంలో కూడాను 35,000 ఓట్ల పైచిలకు వచ్చినాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గం మండపేట నియోజకవర్గంలో కూడాను 35,000 ఓట్ల పైచిలకు వచ్చినాయి. టఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈసారి టికెట్ ఆశించకుండా వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇమ్మన్నారే కాబట్టి అందుకని అతని మార్పుల చేర్పుల్లో భాగంగా రామచంద్రపురానికి పిల్లి సూర్యప్రకాష్ని అయితే ఇక్కడ ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది. సో మరొకసారి మనం రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే పిల్లి సూర్యప్రకాష్కి అయితే వైసీపీ టికెట్ కేటాయించింది ఇక్కడ. అట్లాగే తోట త్రిమూర్తులు టీడీపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేశారు. గతంలో తోట త్రిమూర్తులు మనకి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆయన ఇక్కడ నుంచి వేరే నియోజకవర్గానికి ఆయన మార్చడం జరిగింది. త్రిమూర్తులు వైసీపీకి కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ టికెట్ కూడా తోట త్రిమూర్తులకి ఇవ్వడం కూడా జరిగింది. అంటే 2019 రామచంద్రపురానికి ఒకసారి మనం చూద్దాం. ఒకసారి రామచంద్రపురం 2019లో ఎట్లుందో ఒకసారి మనం చూసినట్లయితే 2019లో చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వైసీపీ తరఫున ఆయన పోటీ చేశారు. 75,000 ఓట్ల పైచిలకు ఆయనకు వచ్చినాయి. 44.62% ఓట్ షేరింగ్ అయితే సాధించారు. ఇక్కడ తోట త్రిమూర్తులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే 70,000 ఓట్లు వచ్చినాయి అనమాట. అంటే దాదాపుగా 5,000 ఓట్ల మెజారిటీతోనే ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అలాగే చంద్రశేఖర్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఉన్నారు. 2019లో చూసుకున్నట్లయితే జనసేన అభ్యర్థిగా చంద్రశేఖర్ పోటీ చేసి దాదాపుగా 18,529 ఓట్లు అయితే ఆయనకు వచ్చినాయి. సో గతంలో 18,000 ఓట్లతో కలుపుకుంటే కనుక టీడీపీ వైసీపీ అభ్యర్థి ఇక్కడ కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కూడాను కొంత పైచేయి సాధించే ఛాన్స్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మరొక నియోజకవర్గానికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోనే మరొక ప్రత్యేకమైన నియోజకవర్గంగా ఎప్పుడు ఈ పేరు విన్నా సరే మనకి కొంత మనం అందరం కూడాను ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అన్నట్లు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే. పెద్దాపురం నియోజకవర్గం గురించి చూసుకుందాం ఒకసారి. దావులూరి దొరబాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈయన సీనియర్ నేత తెలుగుదేశం పార్టీలో. సో నిమ్మకాయల చినరాజప్ప గతంలో కూడా ఆయన 2019లో కూడా ఆయన గెలిచిన సందర్భం ఉంది. అందుకని ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన్నే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అతన్ని ఇప్పుడు కూడా ప్రకటించడం జరిగింది టీడీపీ అభ్యర్థిగా. నిమ్మకాయ చినరాజప్ప 2019లో కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 67,393 ఓట్లతో ఆయన విజయం సాధించారు. అలాగే తోటవాణి వైసీపీ అభ్యర్థి కేవలం 63,000 ఓట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే తుమ్మల రామస్వామి జనసేన అభ్యర్థి దాదాపుగా 25,000 ఓట్ల పైచిలకు ఇక్కడ ఆయన సాధించడం అయితే జరిగింది. సో నిజంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలోనూ 2,000, 3,000, 4,000 ఓట్లతో మాత్రమే
గెలిచిన అభ్యర్థులు అటు టీడీపీ కానివ్వండి ఇటు వైసీపీ కానివ్వండి వీళ్ళందరూ కూడాను కేవలం మూడు నుంచి 8,000 ఓట్ల పైచిలకు ఆ మెజారిటీ మాత్రమే వచ్చింది. సో ఈసారి కూటమి అభ్యర్థులు కొంతమేర ఓట్లు ఎక్కువ సాధించి కొంతమేర వైసీపీ అభ్యర్థి పైన పైచేయి సాధించే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఎందుకంటే కొంతమేర అర్బన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, టౌన్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే ఏరియాలు, జాబ్ హోల్డర్స్ ఉండే ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నీ కూడాను టీడీపీ జనసేన కూటమికి కొంతమేర ఛాన్స్ ఉండే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా సరే రూరల్ ఏరియా అంతా కూడాను వైసీపీకి చాలా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం మనం. అట్లాగే రాజానగరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోనే ఇదొక పెద్ద నియోజకవర్గం కూడా అని చెప్పుకోవచ్చు. సో ఈ నియోజకవర్గంలో కొంతమేర ఈసారి బలంగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రాజానగరం గతంలో వైసీపీ అయితే కైవసం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అభ్యర్థులు ఎవరున్నారో మనం ఒకసారి చూద్దాం. జక్కంపూడి రాజా వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే పెందుర్తి వెంకటేష్ టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉంటున్నారు. సో మనం ఒకసారి 2019 కనుక ఒకసారి మనం వెళ్ళి చూస్తే 2019లో జక్కంపూడి రాజా వైసీపీ అభ్యర్థిగా దాదాపుగా 90,000 ఓట్ల పైచిలకు ఆయన అయితే ఓట్లు సాధించారు. 51.29% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి పెందుర్తి వెంకటేష్ టీడీపీ అభ్యర్థి 58,908 ఓట్లతో 33.32% ఓట్ షేరింగ్ అయితే సాధించారు. ఇకపోతే రాయపరెడ్డి ప్రసాద్ జనసేన అభ్యర్థిగా గతంలో ఆయన పోటీ చేశారు. ఒకసారి ఆయన ఓట్ షేరింగ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 20,847 ఓట్లు అయితే ఆయన సాధించి 3వ ప్లేస్లో ఉన్నారు. దాదాపుగా 11.79% ఓట్ షేరింగ్ అయితే ఆయన సాధించారు. సో ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనకు కొంత గణనీయంగా ఓట్ షేరింగ్ అయితే పెరిగిందని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే జనసేన కొంతమేర ఓట్ షేరింగ్ పెంచుకుంది. సో ఇప్పుడు చాలా ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంతమేర జనసేనకు తక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. అంటే కేవలం తూర్పుగోదావరిలో ఒక 3 సీట్లు, పశ్చిమ గోదావరిలో ఒక 3 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా అంటే మళ్ళీ మార్పులు చేర్పుల్లో భాగంగా కొంత డిస్కషన్స్ తర్వాత జనసేనకు మరికొన్ని స్థానాలు ఇక్కడ అయితే కేటాయించే పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అంటే దాదాపుగా 10 నుంచి 12 స్థానాలు జనసేనకి ఇస్తే బాగుంటుంది. దాదాపుగా 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ అయితే చాలా బలంగా ఉన్నాయని చెప్పేసి జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులందరూ కూడాను చాలా బలంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ప్రస్తుతానికైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 24 స్థానాలు ఉన్నాయి. 24 స్థానాలు గాను ప్రస్తుతానికి ఒక 18 నుంచి 20 స్థానాలు ప్రకటించింది టీడీపీ. అందులో కూడా జనసేనకు అలయన్స్లో భాగంగా ఒక 6 సీట్లు కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరికొన్ని స్థానాలు జనసేనకు, మరికొన్ని స్థానాలు టీడీపీ కూడా ప్రకటించే ఛాన్స్ అయితే మరి ఒక 2-3 రోజుల్లో కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతానికైతే ఏదైతే అర్బన్ ఏరియా ఉందో అర్బన్ ఏరియాస్లో కొంతమేర టీడీపీ జనసేన కొంత బలంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. కొంత అడ్వాంటేజ్ అయితే వాళ్ళు సాధించే అవకాశం ఉంది. సో ఆ రూరల్ ఏరియాస్లో అయితే ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడాను సంక్షేమ పథకాల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైసీపీకి కొంతమేర ఓట్ షేరింగ్ కూడా చాలా దృఢంగా ఉంది. బలంగా ఉన్న ఓట్ షేరింగ్ అయితే కనుక బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదని కూడా వైసీపీ భావిస్తుంది. సో ప్రస్తుతానికైతే తూర్పుగోదావరికి సంబంధించిన క్లియర్ కట్ పూర్తిగా ఎనాలిసిస్ అయితే ఇది. మరొక ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.